నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగమే ఎలక్షన్ కమిషన్ అన్నారు. ఎలక్షన్ కమిషన్లో ఎంతో మంది నిజాయితీ పరులున్నప్పటికీ కేంద్రం ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో సిపిఐ ముగ్దుం రాష్ట్ర కార్యాలయం రీఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలుగు నేలపై జన్మించిన మగ్దూమ్ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారన్నారు. మగ్దూమ్కి సింగరేణి కార్మికులతో ఎనలేని బంధం ఉందని ఆయన అన్నారు. బద్దం ఎల్లారెడ్డి వెంకటరెడ్డితో కలిసి మగ్దూమ్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన విషయాన్ని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. మగ్దూమ్ కవి మాత్రమే కాకుండా మంచి నటుడని ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా నాటకాలను ఉర్దూలోకి అనువదించిన వారిలో మగ్దూమ్ ముఖ్యులన్నారు. 1974లో మొదట మగ్దూమ్ కార్యాలయం ఫౌండేషన్ కార్యక్రమానికి స్టోన్కి అప్పటి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారని, కాంగ్రెస్ కమ్యూనిస్టుల అనుబంధం విడదీయరానిదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు బలపడాలని కోరుకున్న వ్యక్తుల్లో మొదటి వాడినని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టు కట్టి విజయం సాధించామన్నారు. ప్రస్తుతం దేశంలో ఫాసిస్ట్ పాలన నడుస్తోందని, ఫాసిస్టు భావాజాలం వ్యక్తులు తమ పదవులను కాపాడుకోవడానికి ఎంతైనా దూరానికి వెళ్తారన్నారు. దేశంలో లౌకికవాదం గురించి మాట్లాడితే అర్బన్ నక్సల్స్ అవుతున్నామని, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే దేశ ద్రోహులం అవుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఆపరేషన్ కగార్తో కేంద్రం మారణకాండ కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులు చర్చకు సిద్ధమని ప్రకటించిన మానవత్వం కనికరం లేకుండా మోడీ సర్కార్ సీజ్ ఫైర్ చర్యకు పూనుకున్నారని మండిపడ్డారు. ఈ వికృత చర్యల్లో మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్స్కి దోచిపెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందన్నారు. ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన మరుసటి రోజు నుంచి నాపై అర్బన్ నక్సలైట్ దేశద్రోహి ముద్ర వేశారన్నారు. ఐటీఐ శిక్షణతో విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. ఐటీఐలో చేరిన వారికి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని ఎమ్మెల్యే సూచించారు.
విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక శిక్షణ సంస్థలను నిరుద్యోగ యువతి యువకులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన గురువారం నిజామాబాద్ పట్టణంలోని శివాజీనగర్లో గల ప్రభుత్వ బాలుర ఐటీఐను సందర్శించారు. టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనో తదితర ట్రేడ్లకు సంబంధించిన వర్క్ షాపులు తరగతులకు వెళ్లి నిశిత పరిశీలన చేశారు. వివిధ ట్రేడ్లలో అందిస్తున్న శిక్షణ తీరు గురించి, అందుబాటులో ఉన్న యంత్ర పరికరాల గురించి ప్రిన్సిపల్ యాదగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐటీఐలలో చేరిన వారికి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులతో మమేకమై వారికి అందిస్తున్న శిక్షణ తీరు తెన్నుల గురించి వకాబ్ చేశారు. స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐ శిక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్నారు. వీటికి అనుసంధానంగా నేటి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అధునాతన కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కూడా ప్రభుత్వం నెలకొల్పిందని గుర్తు చేశారు. ఐటీఐలలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రైల్వే, బీడీఎల్, మిదాని వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా సొంతగా పరిశ్రమలు స్థాపించుకునేందుకు ప్రైవేట్ రంగంలో ఆకర్షణీయ వేతనాలతో బహుళ జాతి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, ఐటీఐ ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. మంత్రి కేసీఆర్ ఉన్నాక ఇవన్నీ పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేసి ఇబ్బంది పెట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తును బాగా చేయాలి. ఏ విద్యలు అయితే ఉంటారో ఆ టెక్నీషియన్స్ ఆ టెక్నికల్ని బాగా ఇంపోజ్ చేసుకుంటూ బాగా నేర్పండి అని కొన్ని కంపెనీస్ కూడా అటాచ్ చేశారు. ఇప్పుడు ఇలా మనకు టాటా వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరి టాటా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు చదువుకోవడానికి, ట్రైనింగ్ చేసుకోవడానికి టాటా కంపెనీ వాళ్ళంతా కూడా టైఅప్ చేసి మన కొరకు, మనం రేపు మన ఫ్యూచర్ కొరకు, మన ఉద్యోగాల కొరకు మనం సొంతంగా పనిచేసుకోవడానికి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు పెట్టారు. అదేవిధంగా ఎక్కడైనా నిర్లక్ష్యం చేయొద్దని మన అధికారులకు సూచించాడు. మా అందరికి చెప్పాడు, తిరగండి, ఏమున్నాయి, ఏం టీచింగ్ ఉన్నది, ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఉంటుందని ఒక డిస్కషన్ చేసుకుంటూ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చారు. మీరు కూడా ఏదైతే ప్లంబరింగ్ మీద బాగా ట్రైనింగ్ ఇవ్వండి. దానికి ఏం పెద్ద బాగా మీరు లెక్చరర్స్ మీరు అందరు కూర్చోండి, దానికి ఏం చేయాలి. నేను అనుకుంటాను స్టీల్ అన్ని ఇనుప ఏమంటుందని స్టీల్ ఇనుప అన్ని పనిచేసారు, ఓన్లీ పీవీసీ యూజ్ చేస్తారు దాన్ని. కానీ ఇందూరు నగరంలోని గాజులపేట శ్రీ సంతాచారి మఠంలో గల శ్రీ దత్తాత్రేయ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. వందలాది మంది భక్తులు గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. నగర అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులను సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇదిలా ఉండగా నగరంలోని గురు పౌర్ణమి పురస్కరించుకొని గాజులపేటలోని సంతాచారి మఠంలో శ్రీ దత్తాత్రేయునికి అభిషేక ధూపదీప నైవేద్యాలు అర్చనలు చేశారు. సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ సంతాచారి మఠం సుమారు 300 ఏళ్ల నాటిదని, గతంలో సంతాచారి అనే మహారాజు మహారాష్ట్రలోని పర్బని గ్రామం నుంచి ఇందూర్ పట్టణానికి విచ్చేసి ఆలయ నిర్మాణం చేపట్టారన్నారు. గురు పౌర్ణమి పూజలు, స్వామివారి పల్లకి సేవకు వందల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. మొదట స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో మొదటి గురువు కన్న తల్లిదండ్రులని, ఆ తర్వాత లోకజ్ఞానం చదువులు చెప్పిన ఉపాధ్యాయులని పేర్కొన్నారు. హిందూ దేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్తూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురు పౌర్ణమి సందర్భంగా
గురువులందరికీ కూడా ప్రణామం చేస్తూ ఈ శుభ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలకు సోదరమణులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో మొట్టమొదటి గురువు కన్న తల్లిదండ్రులు, ఆ తర్వాత మనకి లోకజ్ఞానం నేర్పిన గురువు, చదువు చెప్పిన ఉపాధ్యాయుడు, వీళ్ళందరూ కూడా మన జీవిత ఉన్నతికి తోడ్పడే పాత్ర అందరూ కూడా గురువులే. ఈ సందర్భంగా మన దేశంలో ఈ సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం గురువుల పట్ల అభిమానం అనేది కేవలం మనం భారతదేశంలో ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో ధన్యులం. గురువు గారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ జీవితాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఒకసారి గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు గురువారికి పాదవందనం చేస్తూ జై శ్రీరామ్. సార్, ఇప్పుడు ఏదైతే చరవాణిలో వచ్చినప్పటి నుంచి యువత తప్పుదారి పడుతుంది, ఇప్పుడు తల్లిదండ్రులకు గురువులకు మర్యాద ఇస్తలేదు, మీరు ఏమని చెప్తున్నారు సార్ మీ తరఫున? అందుకే చెప్తా ఉన్నాను, గురువుగారి మార్గదర్శనం, గురువుగారి ఆదేశం, ఎవరైతే గురువుగారి ఇచ్చిన సూచనలు వారు చూపెట్టిన మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. చరవాణితోటి కొద్దిగా దూరం ఉండే ప్రయత్నం చేయండి, యువకులు ముఖ్యంగా. దాంతో లాభం ఎంతనో అంతకు 10 నష్టం ఉంది. కనుక జీవితంలో ఎవరైనా కానీ మనకు ఒక సందేశం, ఒక మంచి మీకు ఇట్లా ఒక మంచి మార్గం చూపెట్టే వాళ్ళందరూ కూడా గురువులే. విద్యలో కానీ, మీ జీవితంలో అనేక అంశాల్లో, మీ ప్రొఫెషన్లో కానీ, రాజకీయంలో కానీ మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుందనే వాళ్ళందరికీ గురువుగా భావించి వారి ఆదేశం ప్రకారం వారు చూపెట్టిన మార్గం నడవాలని కోరుకుంటాం. చదువుల తల్లి బాసర సరస్వతి మాత ఆలయంలో వ్యాస పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవంలో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో గురు పౌర్ణమి ఉత్సవాలు జరిగాయి. వేకువజామున వ్యాస మహర్షి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసేశ్వర స్వామికి విశేష ద్రవ్యములచే మహాభిషేకం, అలంకరణ, రుద్ర స్వాహాకారము, బలి ప్రదానము, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. గురు పౌర్ణమి ఉత్సవాల ముగింపు రోజు సందర్భంగా గురువారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వ్యాస మహర్షికి ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, వైదిక బృందం ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు ఆలయ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వైదిక బృందం చేత ప్రత్యేక కుంకుమార్చన పూజలను నిర్వహించారు. సరస్వతి మాత సన్నిధిలో వ్యాసుని జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులకు అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలి. రైతు సోదరులకు పంట బాగా ఉండాలి, వ్యాపారస్తులు బాగా ఉండాలని ఆ వ్యాసునికి కోరుకుంటున్నాను. హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 5గురు మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా నగరంలోని కల్లు డిపోలను అధికారులు తనిఖీలు చేశారు. స్వచ్ఛమైన కల్లునే అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలో కల్లు డిపోలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. డిపోలో కల్లు తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలను గురువారం పరిశీలించారు. నగర పరిధిలో 3 కల్లు డిపోలలో లైసెన్స్లను అధికారులు పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్నలు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన కల్లునే తయారు చేయాలని తయారీదారులకు సూచించారు. అలాగే నిజామాబాద్ మండలం మల్లారంలో 16 ఎకరాల్లో సాగవుతున్న ఈతవనాన్ని ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. ఈతవనం నుంచే కల్లును సేకరించాలని, ఆ కల్లునే విక్రయించాలని తయారీదారులకు సూచించారు. అధికారుల వెంట ఎస్హెచ్ఓ సుష్మిత, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు ఉన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 5గురు మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. దీంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా నగరంలోని కల్లు డిపోలను అధికారులు తనిఖీలు చేశారు. స్వచ్ఛమైన కల్లుని అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. కోరుట్ల సాయిరామ దేవాలయంతో పాటు మెట్పల్లి సాయిబాబా ఆలయంలోనూ గురు పౌర్ణమి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల సాయిరామ దేవాలయంతో పాటు
మెట్పల్లి సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని ఉదయం సాయినాథుడికి ఫల పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోరుట్ల సాయిరామ ఆలయ మండపంలో భక్తులచే సామూహిక సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం నిర్వహించి దత్తాత్రేయుని హోమం జరిపించారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఇదే సమయంలో సాయి దర్శనం కోసం వచ్చిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావుతో పాటు మరికొంతమంది భక్తులు 108 కళాశాలతో ఆలయ ప్రదక్షిణలు చేశారు. బాబా ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి సాయినాథుని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సందర్భంగా భక్తురాలు మాట్లాడుతూ బాబాను దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే గురు పౌర్ణమికి సాయిరామ దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. ఆలయ ప్రత్యేకత గురించి ఆయన వివరించారు. ఇక్కడ ఇది కొరుట్ల గురు షిరిడీకి 2వ స్థానంలో ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తారు. ఈ గురు పౌర్ణమి నాడు పెద్ద మొత్తంలో కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అన్నదానము ప్రతిదీ అన్నీ ఇక్కడ నిర్వహిస్తాము. సాయి పారాయణం చేస్తాము, హోమములు జరుగుతాయి. ఇక్కడ ఈ దుని బాగా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. అందుకే భక్తులు ఎక్కువ వస్తారు ఇక్కడికి. దైవ భక్తి ఎక్కువ కాబట్టి నమ్మకం, ఇది గురుస్థానం అని, సాయిబాబా గురుస్థానం అని చెప్పి అందరికి భక్తులకు చాలా నమ్మకం. అందువల్లనే ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు. దత్తాత్రేయుల అవతారంలో ఈ సాయినాథుడు కూడా ఒక అంశగా ఉండడం జరిగింది. అయితే ప్రతి గురు పౌర్ణమి రోజునపుట సాయినాథుడు కూడా ప్రజలందరికీ గురువుగా భావించి ఈ గురు పౌర్ణమి మహోత్సవం లోపల ఇక్కడ ప్రతిష్ట అయినప్పటి నుండి ఈ గురు పౌర్ణమి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఒక 25,000 మంది ఈ గురు పౌర్ణమి నాడు సాయినాథుని దర్శించుకొని వారి ప్రసాదం స్వీకరించి అన్నప్రసాదం కూడా వారు స్వీకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పల్లకి సేవ, ఉదయం సాయినాథునికి పంచామృతాభిషేకము, ఆ తర్వాత కలశస్థాపన, హోమము, ధ్వజారోహణము, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ మండలానికి 28,500 మొక్కలు నాటాలని టార్గెట్గా ఇచ్చామన్నారు. కావున ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్, ముప్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మగ్గిడి ముత్యం రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి, ఏపీఓ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో వన మహోత్సవం ద్వారా గ్రామాలు పచ్చని తోరలంగా కనిపించాలనే విధంగా మాట్లాడారు. ఖచ్చితంగా గత సంవత్సరం మరి ఈ సంవత్సరం ఈ మండలానికి 28,500 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఇది మనకు అన్ని రకాల ఉపయోగం. ఒక పక్క ఈ చెట్లు పెరగడం వల్ల మనకు ఫల సహాయం అందుతుంది. అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి, ఎందుకంటే అన్యాక్రాంతమైనవి అటవీ మొత్తం కూడా అన్యాక్రాంతమైపోయింది. దాన్ని పెంచుకోవడం ద్వారా సమతుల్యత, అంటే వాతావరణంలో సమతుల్యత ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఒక పిలిపిస్తున్నాం. మనం జిల్లాలో ఉన్న ప్రజలను మమేకం చేస్తూ ప్రతి మండలాల్లో ప్రతి గ్రామంలో మనం అందరం కూడా ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగా, తద్వారా మన ప్రాంతానికి వాతావరణ సమతుల్యత ఉండే విధంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ వన మహోత్సవంలో విస్తృతంగా పాల్గొని
ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చిర్రో ప్రతి ఇంటికి ఒక 2 చెట్లు నాటమని చెప్పిండ్రో దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తూ అటు ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిందిగా. భీమ్గల్ పట్టణంలోని విశ్వకర్మ గుట్టపై గురు పూజోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పంచామృత అభిషేక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భగవాన్ విశ్వకర్మను దర్శించుకున్నారు. భీమ్గల్ శివార్లోని మోతే రోడ్డు మార్గంలోని విశ్వకర్మ గుట్టపై గురువారం పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వకర్మ భగవాన్కు పురోహితులు పంచామృత అభిషేకం నిర్వహించారు. పంచామృత అభిషేక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భగవాన్ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా పురోహితులు అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్కు పంచామృత అభిషేకంను వేద మంత్రాల పూజలతో నిర్వహించి భగవాన్ దర్శనంకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నప్రసాదం అందజేశామన్నారు. శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆలయ కమిటీ భీమ్గల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పౌర్ణమి రోజు శ్రీ విశ్వకర్మ భగవాన్కు పంచామృత అభిషేకం నిర్వహించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భక్తుల కోసం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పూజారి మల్లేష్, రాగుల విఠలయ్య, బి పెద్ద రాజన్న, గజ్జల గోవర్ధన్, డిస్ చారి, భాగ్యవీర్, అమ్మ గణేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులు ఇప్పిస్తామని నమ్మించే దళార్లను నమ్మొద్దని ఆర్మూర్ ఎంఆర్ఓ సత్యనారాయణ విన్నవించారు. రేషన్ కార్డులు పంపిణీ చేయడం నిరంతరం ప్రక్రియగా పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, రేషన్ కార్డు దరఖాస్తుల కోసం దళార్లను సంప్రదించవద్దని ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ నగరంలో ఇప్పటివరకు 4180 కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు పరిశీలించి పై అధికారులకు పంపించడం జరిగిందని అన్నారు. పరిశీలనలో ఇంకా 1055 దరఖాస్తులున్నాయని తెలిపారు. రేషన్ కార్డుల కోసం దళార్లను సంప్రదించవద్దని సూచించారు. ఎవరైనా దళార్లు రేషన్ కార్డులు ఇప్పిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డుల మంజూరీ ప్రారంభించినప్పటి నుంచి మన ఆర్మూర్ మండల పరిధిలో సుమారుగా 4000 పైచలకు అర్హమైన రేషన్ కార్డులని గుర్తించి డిఎస్ఓ గారికి ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇంకా కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక 1055 వరకు ఆర్ఐ వెరిఫికేషన్లో ఉన్నాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి వద్ద. వాటిని కూడా వీలైనంత తొందరగా పరిశీలించేసి అర్హులని రేషన్ కార్డు ఇచ్చే విధంగా కలెక్టరేట్కి డిఎస్ఓ గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. ప్రజలకు ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి దీనికి ఏదో ఒక తుది గడువు అని చెప్పేసి అపోహకు గురై ఒకేసారి పెద్ద ఎత్తున క్రౌడ్ లాగా రావడం అనేది అధికారులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గమనించాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఈ రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైనా దళారులు, మధ్యవర్తులు మిమ్మల్ని ఏదైనా వసూళ్ళకు అక్రమ వసూళ్ళకు పాల్పడ్డట్టయితే తక్షణమే అట్లాంటి వ్యక్తులపైన కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించడం జరుగుతుంది చట్టపరంగా. కాబట్టి ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్
బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నగరంలోని ముబారక్ నగర్ వివి కాలనీలోని శ్రీ శివసాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ డివిజన్ పరిధిలో లక్ష్మీప్రియా నగర్ వివి నగర్ కాలనీలో ఉన్న శ్రీ శివ సాయిబాబా ఆలయంలో గురువారం ఉదయం తెల్లవారుజాము నుండి గురు పౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అధ్యక్షుడు రచ్చ సుదర్శన్, ఇతర కమిటీ సభ్యులు ఆయనను సాదరంగా స్వాగతించి సన్మానించారు. సందర్భంగా ప్రెసిడెంట్ సుదర్శన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ శివ సాయిబాబా ఆలయం భక్తుల కొంగు బంగారంగా నిలుస్తూ వస్తున్నారని చెప్పారు. ఎవరికి ఆపద వచ్చినా ఈ ఆలయంలో బాబాను దర్శించుకొని తమ సమస్యలను బాబాకు మనసులో కోరుకుంటే వెంటనే పరిష్కారం దొరుకుతుందని భక్తులు గత కొన్నేళ్లుగా నమ్ముతూ వస్తున్నారని ఆయన చెప్పారు. అందుకే కాలనీలో భక్తులు ఆలయ అభివృద్ధి కొరకు విరాళాలను స్వచ్ఛందంగా వచ్చి ఇస్తుంటారని ఆయన అన్నారు. అలాగే ప్రతి గురువారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనికి కూడా భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందంటే బాబా మహిమ ఎలాంటిదో అర్థమవుతుందని పేర్కొన్నారు. దయచేసి హిందూ మహిళలు, యువతులు గుడికి వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా రావాలని, అప్పుడే హిందూ ధర్మాన్ని నిలబెట్టిన వారమవుతారన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మహేష్ కుమార్, కోశాధికారి ఆనందరావు, వైస్ ప్రెసిడెంట్లు గంగదాసు, శ్రీనివాస్, సభ్యులు తదితరులున్నారు. విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ అంశంపై సీఎం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా శాసనసభలో ప్రస్తావిస్తానని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ఏడాది రికార్డు స్థాయిలో పంటలు పండడానికి విద్యుత్ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ 1999 నుండి 2004 వరకు నియామకమైన ఉద్యోగస్తులకు జీపీఎఫ్ వర్తింపచేయాలని కాంగ్రెస్ శాసన సభ్యులకు వినతి పత్రం సమర్పించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు గురువారం నాడు బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా పవర్ ఎంప్లాయీస్ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. వారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లకు పంపవలసిందిగా కోరారు. వినతి పత్రంపై ఎమ్మెల్యే స్పందిస్తూ విద్యుత్ సంస్థలు, స్టాఫ్, ఉద్యోగులు మరియు ఇంజనీర్లు బాగా పనిచేసి గత సంవత్సరం పంటలు పండడానికి మీరే కారణమని హర్షం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని విద్యుత్ ఉద్యోగులను సేవలను కొనియాడారు. అందించిన వినతి పత్రాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా శాసనసభలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఏ విధంగా అయితే ప్రభుత్వంలో ఉద్యోగులకు 2004 వరకు జీపీఎఫ్ వర్కింగ్ చేస్తున్నారో మరి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 2004 వరకు జీపీఎఫ్ వర్తింపచేయాలని విన్నవిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాజేందర్ గౌడ్, 1104 జిల్లా అధ్యక్షులు
కో కన్వీనర్ తోట రాజశేఖర్, EPF2 GPF నాయకులు శ్రీనివాస్, శ్రీరామ్ మూర్తి, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లిలో ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక తనువు చాలించాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు జడల భూమయ్య ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా మానసిక వేదనకు గురయ్యాడు. బుధవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన భూమయ్య మండల కేంద్రంలోని పులి చెరువు కట్టపైకి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ స్వప్న తెలిపారు. నగరంలోని అరసపల్లి, ఎల్లమ్మగుట్ట, అసాద్ బాబా నగర్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి జరిపినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో షేక్ పర్వేజ్, కసలేరు మాధవ్, నజియా బేగం గంజాయి విక్రయిస్తూ పట్టుబడగా వారి వద్ద నుంచి 1.4 కేజీల ఎండు గంజాయితో పాటు 2 బైక్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దాడిలో ఎస్ఐలు నరసింహాచారి, రామ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాజన్న, నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు భోజన, హమీద్, శివసాయి, విష్ణు, అవినాష్, మంజుల ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపును జయప్రదం చేసిన జిల్లాలోని కార్మిక వర్గానికి TUCI జిల్లా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని TUCI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్ చెప్పారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి పైగా కార్మికులు సార్వత్రిక సమ్మెలో ఉత్సాహంగా పాల్గొని కార్మిక శక్తిని తెలియజేశారన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలని, పని గంటల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 11 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరచగా 7గురికి జరిమానాలు విధించగా మరో 4గురికి 3 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం 40,50,00,000 వ్యయంతో 2022లోనే భవన నిర్మాణం పూర్తయినప్పటికీ గత 3 సంవత్సరాలుగా నిరుపయోగంలో ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాతలు పేర్కొన్నారు. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వాపోయారు. పాత భవనంలో సరిపడ సౌకర్యాలు లేనందున కొత్త భవనంలోకి మార్చాలని వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కోరుట్ల పట్టణంలో గల శ్రీ సాయి రామ దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు సాయినాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యాస పూర్ణిమ మరియు గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్లో గల దయానంద్ యోగా ట్రస్ట్ సుభాష్ నగర్ ఆధ్వర్యంలో ఉదయం యజ్ఞంతో ప్రారంభమై సూర్య దీక్షితులు గురువు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని దయానంద్ యోగా ట్రస్ట్ డైరెక్టర్ యోగా రామచందర్ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ మన గురువులను స్మరించుకోవడం, వ్యాస మహర్షి యొక్క రచనలు మరియు గురు పౌర్ణిమ యొక్క విశిష్టత గురించి వివరించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్, దయానంద్ యోగా సెంటర్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా మాట్లాడుతూ యోగా ట్రస్ట్ తెలంగాణలోని మొట్టమొదటి యోగా సెంటర్, చాలా ఏళ్ల క్రితం ఈ యొక్క సెంటర్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యోగా గురువులను మరియు యోగా అవార్డ్స్ సాధించిన వారిని ఘనంగా సత్కరించారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మల్లారంలో గల శ్రీ లింగేశ్వర ఆశ్రమాన్ని సందర్శించారు. సందర్భంగా ఆశ్రమాధిపతి పూజ్యశ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ గురూజీని దర్శించుకొని వారి ఆశీర్వాదాలను పొందారు. అనంతరం దత్తగుడి, నీరుగొండ హనుమాన్
పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తిని గురువులుగా భావిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి మొదటి గురువులు వారి తల్లిదండ్రులే అని అన్నారు. సనాతన హిందూ ధర్మంలో గురువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గురు పౌర్ణమి సందర్భంగా అమినాపూర్ శివార్లో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, యజ్ఞోమాలు, భక్తులకు ప్రసాద వితరణ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, బీడీసీ చైర్మన్ రామస్వామి, అధ్యాపకులు వెంకటేష్, గంగాధర్, మురళి, స్వాతి, సుమతి, విద్యార్థులు పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో గురువుకు విశిష్ట స్థానం ఉందని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువేలేనని, వాళ్ళు చెప్పినట్లు విని విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా రూపొందించుకోవాలని పేర్కొన్నారు. వేల్పూర్ మండల పడగల్ బీసీ హాస్టల్లో గురువారం గురు పూజోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు పండ్లు ఇచ్చి పాదాభివందనం చేశారు. అనంతరం గురువులు విద్యార్థులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నరేష్, ప్రధానోపాధ్యాయులు రామచందర్, సరోజిని మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు హాస్టల్లో బాగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకుని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. భీమ్గల్ మండలం పిప్రి గ్రామ సంఘం ఆధ్వర్యంలో గుప్పెడు పప్పును స్పేర్ సీఈఓ ఆదేశాల మేరకు నిరుపేద మహిళా కుటుంబాలకు అధ్యక్షురాలు లక్ష్మి పంపిణీ చేశారు. గురువారం గ్రామ సంఘం సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఇందిరా మహిళల శక్తి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. సందర్భంగా సీసీ గడాల రఘుపతి మాట్లాడుతూ సంఘంలో లేని నిరుపేద మహిళలు సంఘంలో చేర్చాలని అన్నారు. అలాగే 15 సంవత్సరాలు నిండిన మహిళలను కూడా సంఘంగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి, వివోఏలు నిరోష, విశాల, గ్రామ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామ శ్రీ కోటిలింగేశ్వర స్వామి గ్రామాలయంలో గురు వ్యాస పౌర్ణిమ సందర్భంగా శ్రీ నిర్గుణ గురు పాదుకా పూజ, ఆది శంకరాచార్య అష్టోత్తర శతనామార్చన, గురువందనం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు గంగాప్రసాద్ దీక్షిత్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు గురువులకు, వృద్ధులకు, సువాసినులకు వస్త్ర సమర్పణ చేశామన్నారు. ఎడపల్లి మండలం జమ్లం గ్రామంలో బీజేపీ కార్యకర్త నాగార్జున అనారోగ్యంతో మరణించడంతో గురువారం నాడు జరిగిన ఆయన అంత్యక్రియల్లో బీజేపీ నాయకులు పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల కోసం 30,000 రూపాయల నగదు మరియు క్వింటల్ బియ్యం వారికి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ నాయకులు వడ్డి మోహన్ రెడ్డి, కూరెళ్ల శ్రీధర్, మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, నాయకులు గెంట శ్రీనివాస్, మల్లెపూల శ్రీనివాస్, నర్సింలు, మండల నాయకులు, జమ్ల గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.